ధాన్యం కొనుగోలు. రామకృష్ణ గారు ఉన్నారా? ఓకే, ఆయన కట్ అయ్యారు. మస్తాన్ రావు గారు, ఈ రేషన్ బియ్యం మీద చాలా ఎక్కువ వాయిస్ వస్తున్నదని మన కాలర్లో కూడా చాలామంది మాట్లాడారు. అది జనసేనకు సంబంధించిన శాఖ నెంబర్ 2 ఆయన. సో దాని మీదే కదా ఈయన గలం ఇప్పింది, ఫైర్ అయింది కాకినాడలోని. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ షీజ్ ద సిప్ అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సో రేషన్ బియ్యానికి సంబంధించిన అంశమే ఇది. కానీ దీని మీద ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? ఇన్ని కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ జరుగుతుంది లోపం? సార్, ఇప్పుడు రేషన్ బియ్యం సంబంధించి ఏంటంటే మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. ఆ బియ్యం మాఫియాని మొత్తాన్ని కూడా అరికడతానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో దానిలో భాగంగా ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు వస్తాయి అంటే నిజానికి ఆ ఎన్ఎండి వాహనాల ద్వారా కొనుగోలు బియ్యం జరుగుతాం, అవన్నీ తీసుకెళ్తాం, మాఫియా అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఏంటంటే అది వాళ్ళు ఆ విధంగా వెళ్ళి పోయారు, దాన్ని ఎవరు అరికట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఒకటి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే బియ్యం అమ్ముకుంటా ఉన్నారో లేదా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. బియ్యం కావాల్సిన వాళ్ళు బియ్యం తీసుకోండి, లేదా ఒక కిలోకి వాళ్ళు 15 రూపాయలకి అమ్మేస్తున్నారు, ప్రభుత్వంకి 43 రూపాయలు అవుతుంది. వాళ్ళకి ఒక 5 రూపాయలు ఇచ్చినా కూడా లబ్ధిదారులు ఓకే అనే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఆ రేషన్ మాఫియా అనేది అసలు మొత్తం ఇరాడికేట్ అయిపోతుంది. సో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 1,60,00,000 పైగా రేషన్ కార్డులు ఉంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 1,60,00,000 కుటుంబాలు ఉంటే 1,40,00,000 దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ప్రతి దాదాపు 80% ఆఫ్ కుటుంబాలకి ఈ రేషన్ బియ్యం అనే ఎఫెక్ట్ తగులుతూ ఉంటుంది. సో దీని మీద జనసేనకు సంబంధించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విచారించారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఆయన మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది, అది చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్ఎండి వాహనాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఆ వాహనాలకు సంబంధించి వాళ్ళు నిరుద్యోగులు అయ్యారనేది ఉంది, క్లారిటీ రాలా. వాళ్ళ వాయిదాలు కట్టేస్తారనేది కూడా ప్రభుత్వం క్లారిటీ. ఓకే మస్తాన్ రావు గారు, ఇప్పుడు మనం ఏదైతే అంశం మాట్లాడుకుంటున్నామో తెనాలి నుంచి ఒక కాలర్ వచ్చారు. అక్కడ ఎలా ఉందో చూద్దాం. వెంకట నరసీ గారు వినపడుతుందండి. ఓకే, ఏం చేస్తుంటారు వెంకట నరసీ గారు? నేను డాబీ మేస్త్రి. చెప్పండి, ఎలా ఉంది పాలన, ఏడాది పాలన బాగానే ఉంది సార్. ఇన్ని పథకాలు అక్కర్లేదు సార్. 2-3 పథకాలు పెట్టి గతిమే పథకాలు బస్సు ఎత్తేసిన రాష్ట్ర అభివృద్ధి కావాలి సార్. ఇప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత ఎత్తేస్తే ఊరుకుంటారండి? ఎందుకండి ఫ్రీ బస్సులు ఇవన్నీ అయిపోయింది కదా, ఇంకా అయిపోయిన దానికి ఇంక మనం ఏం చేయగలం? ఆయన హామీలు ఇచ్చేసారు, ఇవ్వకపోతే ఒక బాధ, ఇప్పుడు ఇస్తే ఒక బాధ కదా. పిల్లల ఫీజులు, ఆరోగ్యం, రేషన్ బియ్యం. వెంకటనాథ్ గారు, ఇప్పుడు ఈ అమరావతి తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా మొదలైంది. మీకు సంబంధించిన మీ అందరికి పనులు దొరుకుతున్నాయా? అందరికి బయట నుంచి వస్తున్నారా? అందరికి ఉపాధి దొరుకుతుందా? అందరికి ఉపాధి దొరుకుతుంది కదండి. ఈ సంవత్సరం కొంచెం ప్లాన్లు, జీవోలు కొన్ని ఇబ్బందికరంగా ఉందండి. కొత్త ప్లాన్లు అయితే రావట్లేదు. ఆ జీవోలు కూడా మారిస్తే కొంచెం భవన నిర్మాణ కార్మికులకు బాగుండదు సార్. అయితే నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అమరావతికి సంబంధించి. ఈ కాంట్రాక్టర్స్ కొంతమంది వీళ్ళని పనిచేసే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళే అక్కడ తీసుకెళ్లి మార్నింగ్ ఉదయం 8 గంటల దగ్గర నుంచి రాత్రి 8 గంటల వరకు రాగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం, మధ్యాహ్నం పూట భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు, మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ఏదైనా టిఫిన్ అది పెడతాం, 8 గంటలకు పంపిస్తున్నారు. రోజు 1500 ఇస్తున్నారంట. ఇది నిజమేనా? అది తెనాలి నుంచి అయితే ఎక్కువ మంది రావట్లేదు సార్. ఎక్కడ వస్తున్నారు కదా, రోజు 1500 ఇస్తున్నారు కూలి. 1500 ఇవ్వలేదండి, 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలు భోజనము ఛార్జీలు ఇస్తున్నారు. భోజనం పెట్టకుండా నేను చెప్పాను 1500 అని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడ మన ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల నుంచి రోజు వెళ్ళి వస్తున్నారు వాళ్ళు. నేను అందుకనే మీరు రంగంలో ఉన్నారు కాబట్టి ఉపాధి దొరుకుతుందా దొరకట్లేదా? గతంలో దొరకలేదు, ఇబ్బంది పడ్డారు చాలా. ఉపాధి ఇప్పుడు ఈ ప్లాన్ల జీవాలు కొంచెం మార్చారండి, అవి కొంచెం కష్టతరంగా ఉంది. ఆ ప్లాన్ల జీవాలు కొంచెం సరళిస్తే గవర్నమెంట్ బాగుంటుంది సార్. అదే 37 అంటున్నారు. చెప్పండి వెంకటనరస గారు, ఇప్పుడు మీరు ఫ్రీ బస్ వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహిళలందరూ ఎదురు చూస్తా ఉన్నారంట. ఆయన ఫ్రీ బస్ విశాఖపట్నం దాకా వెళ్ళొద్దాం, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళొద్దాం అని జగన్ గారిని అడుగుతున్నారంట. ఆశగా ఎదురు చూస్తున్నారు కడపలో. మీరేమో ఫ్రీ బస్ వద్దని చెప్తా ఉన్నారు. మరి ఆయన మాటలు మీరు ఎలా చూస్తారు?
అసలండి ఇవన్నీ జనం మీద భారం పడతామే కండి, ఏముంటుంది. ఎన్ని పథకాలు ఇచ్చినా ఏదన్నా కానీ మంచి 4-5 పెట్టి కట్టినా వేసుకొస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది సార్. ఓకే. ఓకే. తెనాలిలో ఎలా ఉంది వెంకట నరసింహ గారు? తెనాలి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది సార్. ఓకే. కాదు, ఏంటి రేషన్ బియ్యం మీద చాలా ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి, అక్కడ ఎలా ఉంది? రేషన్ బియ్యం అంతా సజావుగా సాగుతుందా? సజావుగానే తాగుతుందండి. మా నాదెండ్ల మనోహర్ గారండి ఎమ్మెల్యే, భీమసాని గారేమో ఎంపీ గారు. అవును, అందుకనే నాదెండ్ల మనోహర్ గారు కాబట్టి ఆ శాఖ మీదే చాలా మంది కాలర్స్ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అని చెప్పి వాయిస్ వస్తుంది. అందుకని మీ ప్రాంతంలో ఎలా ఉంది అని. మా ప్రాంతంలో బాగానే ఉంది సార్. ఇక్కడైతే అసలు అసలు ఏం జరగదు. ఓకే, రైట్. మనోహర్ గారు బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. మసన్ రావు గారు. సార్ అదే సార్, ఇప్పుడు ఈ రేషన్ బియ్యం సంబంధించి ఏంటంటే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో, అంటే ఇప్పుడు దాకా ముసలి వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంటింటికి వచ్చి అంతవరకు బాగుంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేస్తారో అది జరగల. అది ఇంటింటికి రేషన్ అనేది ఆయన అన్నారు, కానీ వీధి వీధికి రేషన్ జరిగింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళలేదండి. నేను అనేది ఏంటంటే రేషన్ డీలర్లకు సంబంధించి ఏంటంటే, ఒకటి ఆ వాహనాలకు సంబంధించిన ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ వాయిదాలన్నీ కూడా ప్రభుత్వమే కడతానని చెప్తా ఉంది. అది వెంటనే చేస్తే వాళ్ళ నిరసనలు కానీ లేదా వాళ్ళ ఆల్టర్నేట్ జాబ్ చూసుకోవడం కానీ జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ వృద్ధులకి సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించి కానీ ఈ పాస్ మిషన్లు సరిగా వర్క్ చేయకపోవడం, సర్వర్లు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం ఉపేక్షించకుండా మంచి సర్వర్స్ పెట్టి ఆ వృద్ధులకు సంబంధించి ఐడెంటిఫై చేసి సచివాలయాల ద్వారా వాళ్ళకి గనక ఇంటికి చేరిస్తే కొంతవరకు ఇది. రెండోది, నేను ఇందాక చెప్పిన నగదు బదిలీ పథకం ఎప్పుడైతే ఇస్తారో ఖచ్చితంగా రేషన్ మాఫియా అనేది ఇరాడికేటెడ్. అది మాత్రం త్వరగా 2-3 నెలల్లోనే చేయడం ద్వారా అది నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఏదైతే ప్రజలు కూడా సంతోషిస్తారు దీనికి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు 15 రూపాయలకి ఇప్పటికీ అమ్ముకుంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా రేషన్ డీలర్లు కొనడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం జరగట్లేదని చెప్పడం అది సరైన విధానం కాదు. ఓపెన్ సీక్రెట్. ఒక్క నిమిషం, ప్రదీప్ కుమార్ హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు. శివరాం ప్రసాద్ గారు వస్తాను.